అనగనగా ఒక ఊరిలో రాణి అనే ఒక ఆమె ఉండేది. ఆమె భర్త చనిపోయాడు. కొడుకు కోడలు మనవరు మనవరాలతో ఉండేది. కొడుకు ఫ్రెండ్స్తో తిరగటం మూలం మద్యంకి అలవాటు పడ్డాడు. రాత్రి పగళ్ళు అని లేకుండా తాగేవాడు. సరేరా, మాకు లేట్ అవ్విద్ది. సరే రాయాలండి. ఈ బాటిల్ చక్కెర బాబు ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చి తాగేదా? అవునట్టయ్య, మీ కొడుకు ఫ్రెండ్స్ని ఇంటికి తెప్పించుకొని మద్యం తాగాడు. రాత్రి పగళ్ళు అని లేకుండా మద్యం తాగితే ఆరోగ్యం పాడవిది కదమ్మా. నేను ఒకసారి మాట్లాడి చూస్తా బాబుతో. చెప్పండి అట్టయ్య, నేను చెప్పినా వినట్లేదు, ఇంకా మీరు చెప్పి చూడండి. సరే అమ్మా, రేపు పొద్దున్నే చెప్పి చూస్తాను. మద్యం తాగారుగా ఇప్పుడు. సరే అట్టయ్య. పొద్దున్న వింటావట రాని మాట్లాడింది. నాన్న, ఎందుకు ముందు తాగుతున్నావు నాన్న? ఆరోగ్యం చాలా దెబ్బతినిద్ది. కోడలు అలాగే పిల్లలు బాధపడుతున్నారు నాన్న, తాగమాకు. మాకు తెలుసులే, నీకంటే మాకు బాగా తెలుసు ఆరోగ్యం విషయం. ఇంట్లో వాళ్ళకేం తెలుసు? తెలుసులే కాదు నాన్న, ఆరోగ్యం చాలా దెబ్బతినిద్దని చెప్తున్నా. ఇక నుంచి తాగమాకు. మాకు తెలుసులే, నువ్వు ఇంట్లోకి వెళ్ళి. నైటు పిల్లలు భార్య అమ్మ పొరుకుంటావట తాగుటానికి ఫ్రెండ్స్ని తెప్పించుకొని తాగుతారు బాగా. సర్లేరా, మాకు లేట్ అయింది. సరే వెళ్ళండి. బాగా నైటు మొండు తాగటం మూలన తను కళ్ళు తిరిగి పడిపోయాడు. పొద్దున్న అవ్వింది. ఏమండి లేకమండి? ఏమండి అత్తయ్య, ఈయన లేకవట్లేదు. ఏంటమ్మా లెగపోవటం ఏంటి? బాబు బాబు లెగునన్నా, బాబు లెగునన్నా, ఒకసారి లెగునన్నా, లేనన్నా. ఏంటి నాన్నమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? మమ్మీ నువ్వు? నాన్న లెగవట్లేదమ్మా. నానమ్మ, హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం డాడీని. పట్టండి నాన్న, వెళ్దాం. డాక్టర్, మా పిల్లోరు నైట్ పడుకొని పొద్దున్నే లెగవట్లేదు డాక్టర్. ఎన్ని అలవాట్లు ఉన్నాయమ్మా మీ పిల్లోడికి? అవును డాక్టర్, మద్యం తాగుతారు. సరే, పేషెంట్ని తీసుకొని రండి. అలాగే డాక్టర్. ఇదిగోండి డాక్టర్ మా పిల్లోడు. సరే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేను చెకప్ చేస్తాను, తర్వాత చెప్తా. ఈ పిల్లోడు కిడ్నీలు పారైపోయినాయి. రాణి గారు రండి, పేషెంట్ తాలూకా. ఏంటి డాక్టర్ గారు పిలిచాడు?